హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే అందరూ ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబుకు సంబంధించినవి ఈ వ్లాగ్ ఏంటంటే డేస్ బేబీస్ నుంచి బాబు ఎలా ఉన్నాడనేది మీకు నేను చూపించబోతున్నా. ప్రీవియస్గా తీసిన వీడియోస్ ఏదైతే ఉందో అది నేను ఏంటంటే కొంచెంగా అంటే తీసిన క్లిప్స్ని నేను ఇట్లా మీకు వీడియోలాగా క్రియేట్ చేసి చూపిస్తున్నాను. సో దాంట్లో బాబు ఎలా గ్రోత్ అయ్యాడు, ఏ మంత్లో ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉండేవాడు, ఎట్లా ఆడుకునేవాడు, అవన్నీ మీకు ఏంటంటే కంటిన్యూ వ్లాగ్స్తో నేను 1 by 1 అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ లవ్ బాబు యూట్యూబ్ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వ్లాగ్లో బాబుతో వాళ్ళ నాన్న ఆడుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఎట్లా అంటే నార్మల్గా వాళ్ళ నాన్నే కాదు, బాబు పుట్టిన దగ్గర నుంచి ఎవరైతే ఇప్పుడు బాబు సైడ్ కానీ, బాబు వాళ్ళ డాడ్ సైడ్ కానీ, బాబు వాళ్ళ మదర్ సైడ్ కానీ ఎవరైతే ఉంటారో ఫస్ట్ నుంచి ఎక్కువ పిల్లలకి ఎవరైతే అటాచ్మెంట్, స్పర్శ అనేది ఎవరితో ఎక్కువ ఉంటుందో వాళ్ళది ఏంటంటే పిల్లలు చాలా మంచిగా ర్యాపో మెయింటైన్ చేస్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు స్నానం చేయించిన వాళ్ళని కానీ, లేకపోతే నార్మల్గా డైలీ వాళ్ళని ఆడిపించుకునే వాళ్ళని కానీ వాళ్ళు చాలా ఇదిగా గుర్తుపెట్టుకుంటారు. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఎత్తుకున్నా, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు అనమాట పిల్లలు. సో వీడు కూడా అలాగే ఉండేవాడు అనమాట. మంచిగా ఎవరైతే ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఆడిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటాడు బాబు. కొత్త వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండడు అనమాట. చాలా ఏడ్చేస్తాడు. ఎవరో గిచ్చితే ఎలా ఏడుస్తారు పిల్లలు, అలా ఏడుస్తారనమాట ఈ బాబు కూడా. అండ్ ఇప్పుడు ఏంటంటే డేస్ బేబీ ఉన్నప్పుడు పిల్లలకి ఎక్కువ చూడటం, నవ్వటం, ఏడుపు, ఆకలి అనిపిస్తే ఆడటం, ఏదన్నా మోషన్కి వెళ్ళి కంఫర్టబుల్ లేకపోతే అట్లా కూడా ఆడటం, ఏదన్నా స్టమక్ పెయిన్ వచ్చినంటే గ్యాస్ మనం బర్ఫ్ సరిగ్గా లేకపోయినా ఆ గ్యాస్ అనేది రిలీజ్ చేయనప్పుడు స్టమక్ పెయిన్ అట్లా ఇట్లాంటి టైప్లో ఏంటంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో డేస్ బేబీస్ దగ్గర నుంచే పిల్లల్ని చాలా ఓపికగా పెంచాలి. మదర్ కానీ, ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. సో వీళ్ళందరూ ఏంటంటే పిల్లల్ని చాలా అంటే చాలా పేషెన్స్తో వాళ్ళని ఏడిపిస్తారు. పిల్లలు అనగా చాలా ఏడిపిస్తారు. వ్యాక్సిన్స్ వేయించినప్పుడు ఒకలా ఉంటుంది, నార్మల్గా ఏదన్నా కోల్డ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. బాబుకి అయితే బై గాడ్ గ్రేస్ వ్యాక్సిన్ వల్ల తప్ప రిమైనింగ్ దేనివల్ల అంత ప్రాబ్లం అయితే రాలేదు. సో ఇంకా ఈ డేస్ బేబీస్ నుంచి ఏంటంటే మంచిగా వాళ్ళకి మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నా. ఇది మీకు తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మన పిల్లలకి మనం ఒక 40 days వరకు, 40 days to 90 days వరకు అనుకుంటా మనం రివర్స్లో కనిపిస్తాం. అండ్ 90 days or 40 days తర్వాత నాకు కరెక్ట్ నెంబర్ గుర్తు రావట్లేదు. సో అందుకే నేను 40 days or 90 days అని చెప్తున్నా. దాని తర్వాత ఏంటంటే నార్మల్గా కనిపిస్తాం అన్నమాట. సో అది కూడా ఏంటంటే కొంచెం కనిపించినప్పుడు కూడా బ్లర్గా కనిపిస్తాం. ఆ బ్లర్గా కనిపించిన తర్వాత కొంచెం 5 to 6 months వచ్చేటప్పటికి క్లియర్గా మన ఫేస్ విజిబుల్ అవుతుంది వాళ్ళకి. సో అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అందుకే మన ఫేస్ని అలాగే చూస్తూ ఉంటారు. కావాలంటే గమనించండి, నేను చెప్పింది రాంగో రైటో. సో అలాగే మన ఫేస్ని గమనిస్తూ ఉంటారు, మన మాటల్ని వింటూ ఉంటారు. సో మన మాటల్ని వినడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ముఖం పెడతారు, భయపడుతున్నట్టు ముఖం పెడతారు కదా. ఇవన్నీ ఏంటంటే దేవుడు పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో పని చేయించడం, నవ్వించడం, దండించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. మోస్ట్లీ ఇది పెద్దోళ్ళు అయితే బాగా చెప్తారు పిల్లలు ఎలా ఉంటారు, ఎందుకు అట్లా నిద్దట్లో ఇవన్నీ చేస్తారు అనేది చూపిస్తూ ఉంటారు. సో అవన్నీ అయితే నేను బాబు దగ్గర బాగా గమనించాను. సో ఎక్కడైనా గ్యాలరీలో సేవ్ అయి ఉంటే కనుక నేను అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట. అండ్
దాని తర్వాత ఏంటంటే కొన్ని మంత్స్, ఒక 1 or 2-3 మంత్స్ తర్వాత ఏంటంటే కొట్టడం స్టార్ట్ అయిపోతుంది. మనం మాట్లాడే మాటలకి వాళ్ళు కొడతారు. ఇంకా కొంచెం కొంచెం రాగాలు వస్తూ ఉంటాయి. అని మాట్లాడడం, గుడింతాలు చెప్పడం. ఇంకా దాని తర్వాత కొంచెం ఎక్కువ పెద్దగా నవ్వు వస్తుంది, పెద్దగా ఏడుపు వస్తుంది. ఎత్తుకునేదాకా వదిలిపెట్టరు. ఇంకా చాలా చాలా ఫన్నీ థింగ్స్ అయితే పిల్లలతోటి చాలా బాగుంటుంది. ఇంకా మోషన్కి వెళ్ళేటప్పుడు అది తీయమని చెప్పేసి అట్లా పిలుస్తూ ఉంటారు. పాలు అడిగినప్పుడు ఎత్తుకోకపోతే రాద్ధాంతం చేస్తారు. పాలు ఇచ్చేసేయాలి, ఎత్తుకోవాలి మంచిగా. ఇవన్నీ చేస్తూ ఉంటేనే పిల్లలకు ఏంటంటే మన అటాచ్మెంట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. మంచిగా వాళ్ళకి ఫాదర్ మదర్ లవ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ పిల్లలకి. అంటే పెరిగే కొద్దీ ఏంటంటే పిల్లలు తల్లిదండ్రి దగ్గర ఎక్కువ ఉండాలన్నమాట. చాలా ఉంటేనే వాళ్ళు నా పేరెంట్స్ అని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో ఇంకా ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ దూరం ఉన్నా సరే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం, చూస్తూ ఉండడం, చూపిస్తూ ఉండడం, వాళ్ళకి ఏదో ఒకటి బోర్ ఫీల్ అవ్వకుండా అంటే వాళ్ళతో ఎప్పుడు ఆడుకుంటూ ఉండడం, ఇవన్నీ చేపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను కదా మధ్యలో, అవి నేను బాబుకి యూజ్ చేసే ప్రొడక్ట్స్, సోప్ కానీ బాడీ లోషన్ కానీ అట్లాగా. అండ్ బాబుకి ఏంటంటే నేను కొంచెం బ్రాండెడ్వే డ్రెస్సెస్ కానీ డైపర్స్ కానీ అట్లాగే కొంచెం మంచిగానే యూస్ చేస్తున్నా. ఎలా పడితే అలా యూస్ చేస్తే ఏంటంటే పిల్లలకి అది పడకపోతే ర్యాషెస్ రావడం అట్లా జరుగుతుంది. కాబట్టి మంచిగా ఉండేవే యూస్ చేస్తున్నాను అనమాట. కొంచెం ప్లేస్ కూడా వాళ్ళకి ఏంటంటే డస్ట్ లేకుండా మంచి ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేలాగే చూస్తున్నాను మోస్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర ఏంటంటే బాబుతో వాళ్ళ నాన్న చక్కగా ఆడుతూ ఉండేటప్పుడు అలానికి ఏంటంటే మధ్యలో కొంచెం అతి ప్రేమ ఎక్కువైపోయి బాబు బొగ్గల మీద కొరుకుతూ ఉంటాడు అనమాట. దానికి ఏంటంటే ఆ నొప్పి వచ్చేస్తుంది కదా, పాపం వాడు ఏడుస్తూ ఉంటాడు. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ వాడు వెంటనే కొరికిన తర్వాత మళ్ళీ వెంటనే దగ్గరికి తీసుకోగానే ఏడుపు ఆపేస్తాడు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. సో నేను అది కూడా మీకు అప్లోడ్ చేశాను, మీరు చూడండి. మీ పిల్లలతో కూడా మీ హస్బెండ్స్ ఇలానే ఉంటారా నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి సంబంధించి నేను మరికొన్ని విషయాలు నేను కంటిన్యూ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఎంతవరకు నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే కనుక ప్లీజ్ ఫర్గెట్ చేయండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే పిల్లలతోటి మనం బయట వాళ్ళని అంత ఎక్కువ రానించకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎవరు ఎట్లా ఉంటారో, ఏ ఇన్ఫెక్షన్స్తో ఉంటారో మనకు తెలియదు. కాబట్టి మోస్ట్లీ ఏంటంటే పిల్లల దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళతో ఏంటంటే హైజెనిక్గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను మరికొన్ని విషయాలు బాబుకి సంబంధించిన అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. నేను పెట్టే నోటిఫికేషన్స్లో వచ్చే వీడియోస్ని వాచ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అనదర్ వ్లాగ్.